అప్పు చేసి ఇల్లు కడదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని చివరి వరకు చూసి అసలు అప్పు చేసి ఇల్లు కట్టాలా వద్దా అనే మీ డిసిషన్ ని కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వన్ ఆఫ్ మై కామన్ ఫ్రెండ్ 2017 అరౌండ్ ఒక ₹1,00,00,000 పెట్టి 3 BHK ఫ్లాట్ అనేది ఎఫర్ట్ చేయగలిగాడు. తనకి మంత్లీ టేక్ హోమ్ శాలరీ ₹1,00,000 ఉంటే అరౌండ్ 80,000 రూపీస్ ఇంటి ఈఎంఐ కి స్పెండ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాడు. అలాగే బ్యాంక్స్ కూడా తనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 2 to 3 years సడన్ గా రిజిస్ట్రేషన్ వల్ల తనకి జాబ్ అయితే పోయింది అండ్ ఇప్పుడు కట్టాల్సిన 80,000 ఈఎంఐ అనేది ఆయనకు ఒక పెద్ద బర్డెన్ గా మారింది. డబ్బు తీసుకునేవాడు కంటే డబ్బు ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైనే ఉంటది కదా. అలాగే ఈ ₹1,00,00,000 ఫ్లాట్ ని అమ్ముదామని మార్కెట్ లోకి పెట్టినప్పుడు ఇతని పొజిషన్ చూసి 60 లక్షలకి, 65 లక్షలకి, 70 లక్షలకి అడగడం స్టార్ట్ చేశారు. ఇతనికి 3 to 4 months వెయిట్ చేసే టైం లేకపోవడంతో దగ్గర 35 to 40 lakhs లాస్ అయితే మార్కెట్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి అమ్మేశాడు. ఇక్కడ ఇతను నష్టపోయింది డబ్బులు ఒకటే కాదు, పీస్ ఆఫ్ మైండ్ కూడా. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ నా కెరియర్ లో చాలా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ కి ప్లానింగ్ గానీ కన్స్ట్రక్షన్ గానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు ఒక అడ్వైస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ శాలరీ ₹1,00,000 కనుక ఉంటే దాంట్లో 25% అంటే ₹25,000 మాత్రమే మీరు ఇంటి ఈఎంఐకి అయితే ఖర్చు పెట్టండి. మన ఫ్రెండ్స్ అందరూ కట్టుకుంటున్నారనో, లేదు అంటే కనుక మన రిలేటివ్స్ అడుగుతున్నారనో, లేదంటే ఇల్లుంటే తప్ప పిల్లలు ఎవరనో సో కాల్డ్ అన్వాంటెడ్ సోషల్ స్టేటస్లకు పోయి ఇబ్బందుల్లోకి అయితే పడద్దు. మీ ఈఎంఐ మీ బాధ్యత మాత్రమే. ఒక్క ఈఎంఐ కట్టలేకపోతే ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, నా ఈఎంఐకి డబ్బులు ఇస్తారు అనేది ఎప్పుడు కూడా ఆ ఫాల్స్ పర్స్పెక్షన్ లో అయితే ఉండదు. సో థింక్ వైజ్లీ బిఫోర్ యూ ప్లాన్. ప్రపంచంలో ఎవరికైనా సరే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత ఉన్న వాళ్ళకైనా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతుంది. అలాంటి అచీవ్మెంట్ ని ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ప్లాన్ చేసి అయితే రూయిన్ చేసుకోవద్దని నేనైతే మీకు సలహా ఇస్తాను.